అయిపోయడం ఎందుకు చూసుకోండి. సంఘం తెలంగాణ తలపెట్టినటువంటి నిరవధిక సమ్మె ఈ రోజుకి 14వ రోజుకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి అందరూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ రోజు భిక్షాటన ద్వారా మా నిరసనను వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలనే ఉద్దేశం కొద్దీ మేము ఏదైతే నిరవధిక సమ్మె చేస్తున్నామో మేమందరము ఇప్పుడు రోడ్ల మీద పడ్డాం. మాకు 14 రోజుల నుంచి మాకు ఏ రకమైన సమాచారం అందకపోవడం అనేది మాకు నిజంగా బాధ కలిగిస్తుంది. ఇకనైనా ఈ భిక్షాటన అనేది మాకు నిజంగా కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేసుకుంటూ అతి తక్కువ జీతాలతో శ్రమ దోపిడీకి గురి అవుతున్న మాకు ఇలాంటి పరిస్థితి రావడం అనేది నిజంగా బాధ అనిపిస్తుంది. ప్రస్తుతం కేజీపీవీలలో పూర్తిగా విద్యాబోధన ఆగిపోయింది. ఇప్పటికీ కూడా 14 రోజులు అయిపోయినాయి. అసెంబ్లీ సమావేశాలు కూడా పూర్తయిన నేపథ్యంలో ఎటువంటి హామీ నెరవేర్చే ప్రక్రియను కూడా గవర్నమెంట్ తీసుకోవడం లేదు. ఇక మీదటనైనా వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని, అప్పటి వరకు పే స్కేల్ అమలంగా చేయాలని చెప్పేసి మేమందరం పెద్దపల్లి జిల్లా సంఘాల తరఫున మేము వ్యక్తపరుస్తున్నాము.